వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 1966లో యునెస్కో ఈ దినోత్సవాన్ని స్థాపించింది. ఈ దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్య, చదువు, రాయటం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తారు. చదువు లేని ప్రజలకు విద్య అందించడం, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యం. ప్రతి సంవత్సరం యునెస్కో ప్రత్యేక థీమ్ను ప్రకటిస్తుంది. ఆ సంవత్సరం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాన్ని హైలైట్ చేస్తుంది. అక్షరాస్యత వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా సమాజ, దేశ అభివృద్ధికి పునాది. చదువు, రాయడం వచ్చేది ఉపాధి, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సంగతుల పక్కన పెడితే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాధంలో ఉన్నట్లే చెప్పవచ్చు. ఈ మాత్రమైనా మన దేశ అక్షరాస్యత ఉందంటే దానికి కారణం కేరళ లాంటి రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించడంలో ముందుటన తప్ప మరొకటి కాదు. బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యత శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యులు సగం మంది మన దేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే దేశంలో 80% అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా 70% అక్షరాస్యతే సాధించగలిగాము. ఈ సందర్భంగా విద్య యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. అందరూ చదివినప్పుడే గ్రామ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.